పైథాన్‌లో ఇవాళ ఒక సింపుల్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. అదేంటి అంటే క్యూ అనమాట. సో ఈ క్యూ అనేది ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇమాజిన్ మనం ఒక మూవీకి వెళ్ళాము. మనం మూవీకి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి కాబట్టి మనం మూవీ టికెట్స్ లైన్లో అయితే నుంచుంటాము. సో ఈ లైన్ ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఒక ఏ అనే పర్సన్ వెళ్ళారు, తర్వాత బి అనే పర్సన్ వెళ్తారు, తర్వాత సి అనే పర్సన్, తర్వాత అలాగ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఎవరైతే వెళ్తారో ఫస్ట్ వాళ్ళే టికెట్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. లాస్ట్ ఎవరు వస్తారు? ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళే బయటకు వచ్చేస్తారు. సో ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఒక ప్రిన్సిపల్ని ఇది ఫాలో అవుతుంది. సో దీన్నే క్యూ అని చెప్పేసి అంటారు. సో అసలు ఈ క్యూ అంటే ఏంటో ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దాం. క్యూ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. జస్ట్ లైక్ టికెట్ క్యూ, బ్యాంక్ క్యూ ఆర్ బస్ క్యూ అనమాట. సో ఇప్పుడు క్యూలో కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. అవి ఏంటి అంటే ఎన్క్యూ అనమాట. సో ఎన్క్యూ అంటే ఏం లేదు, ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడాన్ని ఎన్క్యూ అంటారు. సో ఇక్కడ ఎలాంటి కొత్త ఎలిమెంట్ అయినా సరే లాస్ట్లో మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడ లాస్ట్నే రేర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు ఒకసారి కోడ్ చూద్దాం. ఫస్ట్ క్యూ అనేది ఎంటీ ఉంది, తర్వాత క్యూ డాట్ అపెండ్ ఆఫ్ ఏ అంటున్నాము, తర్వాత దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? క్యూలోకి ఏ అనేది యాడ్ అవుతుంది. అండ్ తర్వాత క్యూ డాట్ అపెండ్ ఆఫ్ బి అంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఏ బి అనేవి ప్రింట్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఫైనల్గా సి అనే దాన్ని అపెండ్ చేస్తున్నాం. లాస్ట్లో మనకి ఏబిసి అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి డీక్యూ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ఈ డీక్యూ అనేది వాడతాము. సో ఇక్కడ క్యూ ఈక్వల్ టు ఏబిసి అని చెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు రిమూవ్డ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో క్యూ డాట్ పాప్ ఆఫ్ 0th పొజిషన్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఇక్కడ 0th పొజిషన్లో ఏముంది? ఏ అనేది ఉంది. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రిమూవ్డ్ అంటే మనకి రిమూవ్డ్లో ఏ అనేది స్టోర్ అయింది కాబట్టి ఏ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ క్యూ అనేది బీసీ ఉన్నాయి కాబట్టి ప్రింట్ ఆఫ్ క్యూ అంటే బీసీ ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఫ్రంట్ అనమాట. ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ చూడాలి అని అంటే క్యూ ఆఫ్ 0th పొజిషన్ అని ఇచ్చేస్తే ఫ్రంట్ది వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ ఎలిమెంట్ కావాలి అని అంటే రేర్ కాబట్టి సో క్యూ ఆఫ్ -1 అంటే మనకి లాస్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీల్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి.